ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి ఒక పిరికి పంద చర్యగా మేము చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఏదైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కత్తితో దాడి చేశారు, ఇప్పుడు రాయితో దాడి చేశారు. ఇటువంటి దాడులకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడేటువంటి వ్యక్తి కాదు. ఆయనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా ఎవరు భయపడేటువంటి వాళ్ళు లేరు. ఇటువంటివి చేసి రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఇదైతే ఒకటైతే మేము చెప్తా ఉన్నాం, ఇటువంటి కార్యక్రమాలకు మీకు ఇంకా మీరు పాల్పడితే జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో ఉండి మీరందరూ బతికిపోతూ ఉన్నారు. ఆయన కనుక కన్నెర్ర చేసినాడంటే మీరు ఎవ్వరు కూడా నాయకులు రోడ్ల మీద తిరగలేరు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆదేశం ఇచ్చినారంటే కార్యకర్తలు నాయకులు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవ్వరు రోడ్ల మీద తిరగలేరనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా మీరు ఇటువంటి కార్యక్రమాలు మానుకోకుంటే తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించుకోవాలి. ఇటువంటి పిచ్చి చేష్టలు ఇంకా చేయొద్దు. దమ్ము ధైర్యం ఉంటే మీరు రాజకీయంగా ఎదుర్కోండి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇది మీకు ఆఖరి ఎలక్షన్ అవుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను.